మిల్క్ పుడింగ్ రెసిపీస్ ఎన్ని వచ్చినా రేస్ లో ఫస్ట్ ఉండేది జున్ను. అందులోనూ జున్ను పాలతో చేసే జున్ను అయితే అమృతమే కదా. ఎందుకు ఆలస్యం, జున్ను రెసిపీ ట్రై చేద్దాం రండి. 1 కప్ జున్ను పాలకి 2 కప్ల నార్మల్ మిల్క్ తీసుకోవాలి. అవే జున్ను పాలు 2-3 డేస్ తర్వాత తీసినవి అయితే 1 కప్ జున్ను పాలకి 1 కప్ నార్మల్ మిల్క్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిలోకి తురుముకున్న బెల్లాన్ని తీసుకుని బెల్లం అంతా కరిగాక వడకట్టుకోండి. ఇప్పుడు 1 లేదా 2 స్పూన్ల మిరియాలు యాలకుల పౌడర్ ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ జున్ను పాలని ఉడికించుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టి కొన్ని వాటర్ పోసి ప్రీ హీట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న జున్ను పాలని ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టి పైన మూత పెట్టి ఒక 20 to 30 మినిట్స్ ఆవిరిపై ఉడికించుకోవాలి. జున్ను ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి స్పూన్ తో గానీ నైఫ్ తో గానీ గుచ్చి చూడండి. స్పూన్ కి ఏమీ అంటుకోకపోతే జున్ను పర్ఫెక్ట్ గా ఉడికినట్టు. ఫైనల్ గా మనం ప్రిపేర్ చేసుకున్న జున్ను రెసిపీ అయితే అయిపోయింది. చాలా చక్కగా పర్ఫెక్ట్ గా వచ్చింది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది.